తెలంగాణ బీజేపీ కూడా దూకుడు పెంచింది. ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీ రద్దు చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో కమలనాథులు కూడా స్పీడ్ పెంచారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదే నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల శంఖారావం పూరించాలని ఉవ్విళ్లూరుతున్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలను, అభ్యర్థుల వివరాలను తయారు చేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ సభలు నిర్వహించాలన్న దానిపై వారం రోజులుగా కసరత్తులు చేస్తున్నారు. ఇక బీజేపీ కార్యాలయం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. ఓ టు యు కిరణ్. లక్ష్మీ దుర్గా పూర్తి స్థాయిలో తెలంగాణలో రాజకీయాలన్నీ కూడా ఒక్కసారిగా వేడెక్కాయి. అటు ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాల నేపథ్యంలో అటు కేసీఆర్ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు బీజేపీకి సంబంధించి తమకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఇప్పటికే స్పీడప్ చేసుకుంది. నిన్న రాత్రి వరకు కూడా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్తో పాటు బీజేపీ నేత కిషన్ రెడ్డితో పాటు ఇటు బండారు దత్తాత్రేయ తర్వాత మిగతా సీనియర్ నాయకులంతా కూడా రాత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు ఒకవేళ కనుక ఈరోజు మధ్యాహ్నం అసెంబ్లీ కనుక రద్దయితే ఏ విధంగా వ్యవహరించాలి, తెలంగాణలో ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించారు. అటు పార్టీకి సంబంధించినటువంటి బూత్ స్థాయి కమిటీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే దాదాపు 24,000 బూత్ స్థాయి కమిటీలు ఉన్నాయి. మిగతా బూత్ స్థాయి కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఇప్పటికే స్పీడప్ చేయాలని కూడా అటు జిల్లాల నియోజకవర్గాల వారికి ఉన్నటువంటి కమిటీలకు కూడా సూచించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో తనకు సంబంధించినటువంటి కమిటీలను కూడా ఎప్పటికప్పుడు బేరీజులు కూడా వేసుకుంటున్నారు. ఒకవేళ ఈరోజు మధ్యాహ్నం అసెంబ్లీ కనుక రద్దయితే ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎలాంటి సభలు నిర్వహించాలన్న దానిపైన కూడా ఇప్పటికే ఒక కసరత్తు కూడా ఒక రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేసుకున్నారు. అటు అమిత్ షా పర్యటన కూడా ఈ నెల 12 కానీ 15 కానీ అమిత్ షా పర్యటన కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. మహబూబ్ నగర్లో ఎన్నికల శంఖారావం కూడా పూరించాలని కూడా చూస్తున్నారు. అక్కడ ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. దక్షిణాది రాష్ట్రమైనటువంటి మహబూబ్ నగర్లో సభ అనంతరం కరీంనగర్లో అంటే ఉత్తర తెలంగాణ కరీంనగర్లో కానీ వరంగల్లో కానీ దీనికి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలని కూడా చూస్తున్నారు. పూర్తి స్థాయిలో 119 నియోజకవర్గాల్లో అన్ని సభలు కూడా ఏర్పాటు చేయాలి. ఒక 2 నియోజకవర్గాలు కలిపి ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలని కూడా బీజేపీ ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనికి సంబంధించి అమిత్ షా కూడా రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే ఇక్కడి నుంచే ప్రచారం కూడా నిర్వహించాలని కూడా తాను ఇక్కడే ఉండి పాగా వేసి తెలంగాణలో పర్యటించాలని కూడా చూస్తున్నారు. అటు కర్ణాటకకు సంబంధించినటువంటి ఎన్నికల్లో పాల్గొన్నటువంటి సంతోష్ ఎవరైతే ఉన్నారో సంఘటన సందేశ్ కార్యదర్శికి సంబంధించినటువంటి సంతోష్ను కూడా ఇక్కడే దింపి అక్కడ పనిచేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో అందరినీ తెలంగాణలో దింపి తెలంగాణలో ప్రత్యామ్నాయంగా పార్టీని పటిష్టం చేసి ప్రభుత్వంలోకి వచ్చే విధంగా అధికారంలోకి వచ్చే విధంగా అన్ని ప్రణాళికలు కూడా తీసుకుంటున్నారు. అయితే డిసెంబర్లో వచ్చేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మిగతా రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కానీ మిజోరం కానీ అటు రాజస్థాన్ తర్వాత మధ్యప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాలతో పాటే రేపు జరగబోయేటువంటి కార్యవర్గ సమావేశాలు 8-9 తేదీలో జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా జరగనున్నాయి. ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి తెలంగాణను కూడా అంటే 4 రాష్ట్రాల ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించాలనే దానిపైన మిగతా 3 రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ రాజస్థాన్ తర్వాత మధ్యప్రదేశ్లో బీజేపీకి సంబంధించినటువంటి నేతలే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యమంత్రులే ప్రచారం నిర్వహించుకుంటారు. తెలంగాణలో తానే స్వయంగా రంగంలోకి దిగి ఇక్కడ ఉన్నటువంటి ప్రచారాన్ని కూడా నేనే నిర్వహిస్తానని కూడా మొన్న జరిగినటువంటి పార్టీ నేతల అంతర్గత సమావేశంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా అమిత్ షా నిర్ణయించుకున్నారు. పూర్తి స్థాయిలో 119 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ పొత్తులు లేకుండా ఖచ్చితంగా ఒంటరి పోరుగానే వెళ్ళాలి, అతని గట్టిగా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా వెళ్ళాలని కూడా ఇప్పటికే బీజేపీ కూడా జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలు కూడా సూచించింది. ఒకవేళ డిసెంబర్లో ఎన్నికలు కనుక వస్తే బీజేపీ కూడా స్పీడప్ చేసుకునే అవకాశం కూడా కనుగొంది. 2 నెలల సమయంలో అమిత్ షా పూర్తి స్థాయిలో తెలంగాణ టార్గెట్ పేరుతో తెలంగాణలో పర్యటించాలని కూడా చూస్తున్నారు. అంతేకాకుండా ఒకవేళ న్యాయపరమైన చిక్కులు కనుక వస్తే ఈరోజు అసెంబ్లీ రద్దయిన తర్వాత న్యాయపరమైన చిక్కులు ఏమైనా వస్తాయా, వస్తే కనుక ఏ విధంగా ముందుకెళ్లాలని కూడా చూస్తున్నారు. అటు మార్చి ఏప్రిల్లో రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 2 నెలలు ముందుగా జరిపి ఈ ఎన్నికలు ఆ ఎన్నికలు రెండు ఒకే విధంగా వెళ్ళాలని కూడా చూస్తున్నారు. ఒకవేళ డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చి పార్లమెంట్ ఎన్నికలు కనుక షెడ్యూల్ ప్రకారం కనుక వస్తే మాత్రం పూర్తి స్థాయిలో డిసెంబర్లో ఎన్నికలకు ఒంటరిగానే పోటీకి వెళ్ళాలని కూడా చూస్తున్నారు. ఆ టీఆర్ఎస్కు గట్టి పోటీ ఇస్తూనే తనతో శత్రుత్వం కానీ మిత్రుత్వం కానీ పోటీ పడకుండా పోల్చుకోకుండా ఉండేందుకు కూడా అటు పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఒకవేళ కనుక టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేంద్రం ఖచ్చితంగా టీఆర్ఎస్కు అనుకూలంగానే పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ రాష్ట్ర నేతలకు ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. అసలు కేంద్ర
కేంద్రం సంబంధించినటువంటి మధ్యలో ఏముందో కూడా రాష్ట్ర నేతలు కూడా ఇప్పటికి కూడా తేల్చుకోలేకపోతున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించి డిసెంబర్లో కనుక ఎన్నికలు వస్తే ఒక కాషాయ దళపతిని ఇక్కడనే పార్టీలో చేర్చుకొని ఇక్కడ నుంచే పూర్తి స్థాయిలో తనకు సంబంధించినటువంటి ప్రచారాన్ని కూడా నిర్వహించి పూర్తిగా తెలంగాణలో ఉన్నటువంటి హిందుత్వ ఓట్లతో పాటు అటు కాషాయానికి సంబంధించిన ఓట్లన్నీ కూడా కొల్లగొట్టాలని కూడా చూస్తున్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఆ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో అటు టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు కానీ ఇటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో వారందరినీ కూడా వలవేసి పార్టీ ఆకర్షణ బీజేపీ ఆకర్షణ పేరుతో మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇందులో చేర్చుకోవాలని కూడా చూస్తున్నారు. డిసెంబర్లో ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేసుకున్నారు. అమిత్ షా కూడా తన పర్యటనకు సంబంధించి నెల 12 కానీ 15 కానీ రాష్ట్రంలో పర్యటించబోతున్నట్టుగా తెలుస్తుంది. అటు ప్రధాని నరేంద్ర మోడీ ఒకవేళ కనుక డిసెంబర్లో ఎన్నికలు కనుక వస్తే బహిరంగ సభల్లో ఎక్కడెక్కడ పాల్గొనాలన్న దానిపైన కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా రంగంలోకి దిప్పి 1-2 సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ కూడా సభల్లో పాల్గొంటుగా పార్టీ నేతలు కూడా చెప్తా ఉన్నారు. రాత్రి 10 గంటల వరకు కూడా దీనికి సంబంధించినటువంటి సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. పూర్తి స్థాయిలో రాష్ట్రంలో రాజకీయాలన్నీ కూడా ఒక్కసారిగా వేడెక్కాయి. అటు మధ్యాహ్నం కూడా ఒకవేళ న్యాయపరమైన చిక్కులు ఏమైనా వస్తాయా, పొత్తులు చిత్తులకు సంబంధించి ఎలాంటి పొత్తులు లేవని కూడా బీజేపీ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. 119 నియోజకవర్గాల్లో మా అభ్యర్థులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారని కూడా చెప్తూనే మధ్యాహ్నం కనుక కేబినెట్ సమావేశం తర్వాత అసెంబ్లీ కనుక రద్దయితే గవర్నర్ను కలిసిన వెంటనే అటు టీఆర్ఎస్కు సంబంధించి కేసీఆర్ కూడా తన ఎమ్మెల్యేలతో ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లుగా సమావేశం కూడా జరగనున్నట్లుగా సమాచారం అందుతుంది. తాను పూర్తి స్థాయిలో తన గ్రౌండ్ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాతే ప్రతిపక్షాలు ఎక్కడ కూడా లేవనీయకుండా తనకు సంబంధించినటువంటి ఎన్నికలు ఏవైతే వస్తాయో ఆ ఎన్నికల్లో తానే రాజకీయ శక్తిగా ఎదిగి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నటువంటి కేసీఆర్ ఇప్పుడు పార్టీల పైన గట్టి దెబ్బ వేశారని కూడా చెప్పుకోవచ్చు. పార్టీ నేతలు కూడా అసలు ముందస్తు ఎన్నికలు వస్తాయా రావని మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో తాను ఇప్పటివరకైతే స్పష్టం చేయలేదు. పూర్తి స్థాయిలో బీజేపీ నేతలు అయితే దీనికి సంబంధించినటువంటి ఒక కేంద్రం కూడా మొన్న చెప్పినటువంటి సందర్భంలో సెప్టెంబర్ 2న కనుక ఎన్నికలు వస్తే దీనికి సంబంధించిన డిసెంబర్ ఎన్నికలు కనుక వస్తే ఖచ్చితంగా ఒంటరిగానే పోటీకి వెళ్లాలని కూడా చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల 12 కానీ 10 కానీ అమిత్ షా పర్యటన కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. లక్ష్మీ దుర్గా.